జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డబ్బు బీసీ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు ఒక 16 లక్షల రూపాయలు కూడా డ్రా చేసి తన డ్రైవర్లు అటెండర్ల పేరు మీద డ్రా చేసి ఈరోజు సొంతానికి వాడుకున్నటువంటి అధికారిపై ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ చేసి అతనిపై విచారణ చేపట్టాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు వైటీసీ బిల్డింగ్కు ఈరోజు బీసీ వెల్ఫేర్ కోసం నిర్మించినటువంటి భవనాన్ని వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్కు అప్పగిస్తే వాళ్ళు నెల 50,000 రూపాయలు ఈరోజు అద్దె ఇస్తూ ఉన్నారు 2022 నుంచి. మరి ఆ డబ్బు బీసీ కార్పొరేషన్ అకౌంట్లో జమ అయితే ఆ డబ్బును కూడా ఈయన సొంతంగా కూడా 2 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 16 లక్షలు వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఈయన సొంతంగా ఇంట్లో పనిచేయక వంట మనిషి తర్వాత ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు అటెండర్లు అందరూ కూడా బీసీ వెల్ఫేర్లో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటే ఆయన సొంతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు పిల్లల పరిస్థితి అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఈయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. గద్వాల్ జిల్లాకి ఈయన ఇన్ఛార్జ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు వచ్చి ఒక పిల్లానికి 50 రూపాయలు కూడా మాకు ఇవ్వమని చెప్పి ఈరోజు మా ఇబ్బంది పెడతా ఉన్నాడంటే వాళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నారు. నాతోన ఎస్టీ వెల్ఫేర్లో దగ్గర ఒక 1000 మంది స్టూడెంట్లు ఈరోజు జిల్లాలో చదువుతూ ఉన్నాయి. తర్వాత బీసీ వెల్ఫేర్లో 1750 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఇద్దరు కలిపి 78,000 రూపాయలేమో బీసీ వెల్ఫేర్కు 50,000 రూపాయలేమో ఎస్టీ వెల్ఫేర్ కంటే 1,25,000 రూపాయలు ఈ అప్పనంగా సొమ్మొస్తా ఉంది. నాకు భయపెట్టించి ఈరోజు వాటినంటే పిల్లలకు ఈరోజు ఇబ్బందులు అవుతుందని చెప్పి కాస్మోటిక్ ఛార్జీకి పెంచి ప్రభుత్వం చేస్తూ ఉంటే మీరేమి ఈరోజు పిల్లలతో 45 రూపాయలు 50 రూపాయలు అని ఈరోజు పిల్లలకు కూడా తింటే ఏం బాగుపడతారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కమిషనర్ అప్రూవల్ లేకుండా సాక్ష్యాధారాలతో సహా మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. కలెక్టర్ గారు కలవనికి వచ్చినా కానీ ఆయన బయట పోయిండు కాబట్టి ఈరోజు కలెక్టర్ కలిసి ఇస్తాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు బీసీ కార్పొరేషన్ అకౌంట్ ఇది, దానికి సంబంధించిన అకౌంట్లో అద్దె పడతా ఉంది. ఈరోజు తీసుకుంటాం అంటే బీసీలు ఈరోజు లోన్లు కావాలి అని గవర్నమెంట్కు మొరబెట్టుకుంటూ ఉంటే 50,000 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పి ఈరోజు బదనాం చేసినటువంటి ఈ అధికారులు మళ్ళీ వచ్చిన సొమ్మును కూడా ఈరోజు అదే 16 లక్షలు అంటే దాదాపు 25 మందికి రోజు లోన్లు ఇవ్వచ్చు 50,000 40,000 చిరు వ్యాపారులకు. మళ్ళీ అవిని కూడా సొంత అవినీతికి వాడుకుంటూ ఉంటే కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరు? మరి ఈయనమైన గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కేసు ఒకటి ఉండే, అదేవిధంగా అక్రమ ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఇంకోటి చేసిండు, తర్వాత మేనేజ్ చేస్తున్నాడని. అంటే ఈ విధంగా కలెక్టర్ ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా గతంలో బీసీ హాస్టల్లో పనిచేసే జీతం ఇక్కడ కలెక్టర్ ఇంట్లో పనిచేస్తారంటే ఈ వ్యవస్థ అందరినీ కూడా అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టి దీంట్లో రేపటిలోగా బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో ఈరోజు అన్ని బీసీ సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆందోళన కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు అదేవిధంగా తయారైనాయి. అంటే మీ పర్యవేక్షణ లోపం కూడా ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత సివిల్ సప్లై కానీ ఇప్పుడు బీసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ అనేక డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పర్యవేక్షణ కొరబడింది కాబట్టి మీరు మంచి పర్యవేక్షించండి. జిల్లాధికారులకు కూడా మీరంటే భయం లేకుండా పోయింది కాబట్టి ఇమీడియట్ తక్షణం మీ దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే ఇంకొక అధికారి తప్పు చేయాలంటే కూడా ఈరోజు వెన్నులో వనకోటేటట్లు మీ చర్యలు ఉండాలి. లేని పక్షంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిపై కూడా ఢిల్లీలో డిఓపీటీలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒకరు పనిచేస్తూ ఉన్నారు కానీ జీతం మాత్రం వేరే వాళ్ళ పేరు ఉంటుంది, పనిచేసేనే వాళ్ళ బంధువులు ఉంటారు. ఈ విధంగా చాలా మంది ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా ఈరోజు విచారణ జరిపి రేపటిలోగా సస్పెండ్ చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.